హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సామలాస్ కిచెన్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ బజ్జీ అండి. ఎప్పుడు చేసే రొటీన్ మిర్చి బజ్జీ కాకుండా ఒకసారి ఇలా వంకాయ బజ్జీ ట్రై చేయండి. మీరు మళ్ళీ ట్రై చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ బజ్జీ కూడా. సో దానికోసం మనం లేత వంకాయల్ని తీసుకోవాలండి. ఇలా పొడుగు వంకాయల్ని లేతగా ఉంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను అన్నీ కూడా లేత వంకాయల్ని తీసుకున్నాను. వీటిని కొద్దిగా హాట్ వాటర్లో సాల్ట్ వేసి ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి హాట్ వాటర్లో. సో అన్నీ కూడా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని మిక్స్ చేసుకుందాం. సో దానికోసం ఒక 1 కప్ వరకు శనగపిండిని తీసుకున్నాను. అలానే ఒక 2 టీ స్పూన్స్ రైస్ ఫ్లోర్ని తీసుకున్నాను. 1 టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, అలానే వాము, కొద్దిగా వంట సోడా, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అంతా ఒకసారి మిక్స్ చేసి వాటర్ని వేస్తూ ఈ కన్సిస్టెన్సీలోకి కలిపి పెట్టుకోవాలి. సో ఆయిల్ని పెట్టేసాము. ఆయిల్ హీట్ అవ్వగానే ఆ వంకాయల్ని ఇందులోకి ముంచి ఇలా బజ్జీలాగా వేసేయడమే. సో చాలా ఈజీ ప్రాసెస్. మనకి మిరపకాయ బజ్జీ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. సో చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి. సో ఒక పక్కన సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవడమే. అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, అన్నీ కూడా వేయడం అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్. ఒక 10 మినిట్స్లో మనకి రెడీ అయిపోయాయి. సో ఈసారి పప్పుచారులోకి ఏ రసంలోకైనా సూపర్ కాంబినేషన్ కాబట్టి ఈ వంకాయ బజ్జీల్ని తప్పకుండా ఇక్కడ చూపించిన ప్రొసీజర్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.